ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Fire, fire, fire. Hey! ఇంట్లో బట్టలు కాలకూడదండి, అరిష్టం. చంద్రిక, ఎవరు వెళ్ళు? ఎప్పుడు మన ఇంట్లో చూడలేదు. కొత్తగా పనిలో పెట్టావా? ఇంకా పనిలో చేరలేదమ్మా. పని కావాలంటే తీసుకొచ్చాను. ఏది పట్టుకోవాలో ఎవరిని ముట్టుకోవాలో తెలియని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే వచ్చి నా చీర పట్టుకుంటుంది? ఏంటా మూగసైగలు? చంద్రిక, ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో పని చేయడానికి పనికిరారు. పంపించే బయటికి. ఏవండి, అమ్మాయి కావాలని మీ చీర పట్టుకోలేదు. దీపక్ కొంది మీద మీ చీర పడుతూ ఉంటే ఎక్కడ అంటుకుంటుందేమోనన్న భయంతో మీ చీర పట్టుకుంది. అమ్మకి మాటలు రావండి, అందుకే జరిగింది మీకు చెప్పలేకపోయింది. చీరకి దీపం అంటుకుపోతే ఆర్పాల్సింది దీపాన్ని, అంతేగాని నన్ను నా చీరని పట్టుకునే ధైర్యం చేయకూడదు. ముట్టుకుంది నా చీరని కాదు, నా స్టేటస్ ని, నా అంతస్తుని. ఆ అర్హత ఇలాంటోళ్ళకి తలకిందులుగా తపస్సు చేసినా రాదు. చంద్రిక, బయటికి పంపించే వీళ్ళని. అంతే, ఇప్పటికే వచ్చిపోయే వాళ్ళ సంఖ్య 1000 దాటిపోయింది. ఇది 1001. ఇలా పంపించుకుంటూ పోతూ ఉంటే ఇంకెవ్వరూ రారు. మన ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. నా వరకు నేనైతే ఏదో గిన్నెలు కడిగి పెడతాను. మీ అమ్మగారు ఏం చేయాలో అడుగు చంద్రిక. ఏదో తెలియక పట్టుకున్నానని చెప్పింది. పొరపాటు జరిగిందని చెప్పిన తర్వాత కూడా అలా తిట్టేసి తీసేస్తూ పోతే ఇంట్లో పనిచేయడానికి ఇంకెవరొస్తారు? వచ్చిన వాళ్ళని పంపించడం సులభమే, కొత్త వాళ్ళని తీసుకురావడం ఎంత కష్టమో స్వయంగా ఒక పని మనిషిని తీసుకొచ్చి పెడితే అర్థం అవుతుంది. ఈ ఇంటికి పని మనిషిగా రావాలంటేనే భయపడుతున్నారు బయట. అది తెలుసో లేదో మీ అమ్మగారికి. చంద్రిక, మీ అమ్మగారి సంగతి నీకు తెలిసిందే కదా. వాళ్ళని తీసుకెళ్లి ఏం కావాలో చూడు. చామంతి, ఏమీ అనుకోకమ్మా. అమ్మా, ఇలాంటి ఇంట్లో పని చేయాల్సిన అవసరం మనకు లేదమ్మా. పద. అయ్యో చామంతి,
ఇదేంటమ్మా, ముట్టుకుంటేనే చీర తగలబెట్టుకునే మనుషులు కూడా ఉంటారా? కేవలం నీ చెయ్యి తాకిందన్న సాకుతో అంత ఖరీదైన చీరని కాల్చేసింది. సరే, ఆవిడ చీర ఆవిడిష్టం, కట్టుకుంటుందో తగలబెట్టుకుంటుందో ఆవిడిష్టం. నిన్ను కొట్టి మనల్ని అసలు మనుషులే కాదన్నట్టు చూసింది చూడు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏ మరొక మాత్రం ఆత్మాభిమానం ఉండదా? మన రాజుగారు రాణిగారి కంటే గొప్పోళ్ళ వీళ్ళు. అంత ఆస్తులు అంతస్తులు ఉంచుకొని కూడా మనల్ని ఏనాడు అవమానించలేదు, ఒక చిన్న చూపు కూడా చూడలేదు. అసలు ఇంత చిన్న విషయానికే ఇంత రాద్ధాంతం చేసిందంటే ఇక్కడే ఉంటే ఇంకేమేం చేస్తుందో ఏంటో. వద్దమ్మా, వద్దు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండలేము. పద పద, వెళ్ళిపోదాం, పద. నువ్వు కనిపిస్తే మా కళ్ళలో వెలుగొస్తుంది చామంతి. మాకు సూర్యోదయం కిటికీలోంచి రాదమ్మా, నీ రాకతో వస్తుంది. మీరిద్దరూ ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. నా సూర్యుడు ఈ పాటికి మెసేజ్ చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.